ఒక కణాన్ని వేర్వేరు ద్రావణాలలో ఉంచితే అది ఎందుకు బెలూన్‌లాగా ఉబ్బిపోతుంది లేదా ముడుచుకుపోయి కృషించిపోతుంది? కణత్వచం వెనుక ఉన్న ఆ రహస్యమేమిటి? ద్రవాభిసరణం అనే అద్భుతమైన ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిత్రంలో కణాలను 3 వేర్వేరు ద్రావణాల్లో ఉంచినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పటంలో వృత్తాకారంగా ఉన్న గీత ప్లాస్మా పొర లేదా కణత్వచాన్ని సూచిస్తుంది. ఇక్కడ నీలం రంగు చుక్కలు నీటి అణువులు, పసుపు రంగు చుక్కలు కరిగిన ద్రావిత కణాలు. మీకు సులభంగా అర్థం కావడానికి వీటిని కొంచెం పెద్దవిగా చూపించాం. మనందరికీ తెలుసు కణత్వచం అనేది వర్ణాత్మక పారగమ్య త్వచంలాగా పనిచేస్తుందని. అంటే ఇది కేవలం నీటి అణువులనే లోపలికి మరియు బయటకు స్వేచ్ఛగా వెళ్ళనిస్తుంది. కానీ పసుపు రంగులో ఉన్న పెద్ద ద్రావిత కణాలను వెళ్ళనివ్వదు. ఇప్పుడు ఎడమవైపు ఉన్న మొదటి పటాన్ని చూడండి. కణం లోపలి కంటే కణం బయట ఉన్న ద్రావణంలో ద్రావిత గాఢత చాలా తక్కువగా ఉంది. కణం బయట ద్రావిత కణాలు తక్కువగా ఉండటం వల్ల అక్కడ నీటి అణువులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ నీటి అణువులు ఎలాంటి అడ్డంకి లేకుండా వేగంగా కణం లోపలికి దూసుకెళ్తాయి. అదే కణం లోపల చూస్తే ద్రావిత కణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి లోపలి నుండి బయటకు రావాలనుకునే నీటి అణువులు ఆ ద్రావిత కణాలను ఢీకొని మళ్ళీ లోపలే ఉండిపోతాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, బయటకు వచ్చే నీటి కంటే లోపలికి వెళ్ళే నీటి అణువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ నీటి నికర ప్రవాహం లోపలి వైపే ఉందన్నమాట. బయట గాఢత తక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి ద్రావణాన్ని అల్పగాఢత ద్రావణం అని అంటారు. ఇలా నీరు కణం లోపలికి వెళ్ళడాన్ని అంతర ద్రవభిసరణం అని అంటాం. ఇలా కంటిన్యూగా నీరు లోపలికి చేరడం వల్ల కణం లోపల ఒత్తిడి పెరిగి కణం ఒక నీటి బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. కొన్నిసార్లు ఆ ఒత్తిడి తట్టుకోలేక కణం పగిలిపోవచ్చు కూడా. ఇప్పుడు మధ్యలో ఉన్న రెండవ చిత్రాన్ని గమనించండి. ఇక్కడ కణం బయట మరియు కణం లోపల ద్రావిత గాఢత ఒకేలా ఉంటే అంటే సమానంగా ఉంది. గాఢతలు సమానంగా ఉన్నప్పుడు ఎంత నీరు లోపలికి వెళుతుందో ఖచ్చితంగా అంతే నీరు బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నీటి అణువుల నికర ప్రవాహం శూన్యమవుతుంది. ఇలా సమాన గాఢత ఉన్న ద్రావణాన్ని సమాన గాఢత ద్రావణం అంటారు. ఇక్కడ కణం పరిమాణంలో కానీ, ఆకారంలో కానీ ఎలాంటి మార్పు ఉండదు. స్థిరంగా ఉంటుంది. ఇక కుడివైపున ఉన్న మూడో పటాన్ని చూద్దాం. ఇక్కడ కణం లోపల కంటే కణం వెలుపల ద్రావిత గాఢత చాలా ఎక్కువగా ఉంది. దీనిని అధిక గాఢత ద్రావణం అని పిలుస్తారు. ఇక్కడ కూడా ద్రావితం కణ త్వచాన్ని దాటి వెళ్ళలేదు. కేవలం నీరు మాత్రమే త్వచం గుండా బయటకు రాగలదు. కణం వెలుపల ద్రావిత కణాలు ఎక్కువగా ఉండటం వల్ల బయటి నీటి అణువులు లోపలికి రావడానికి ఆ ద్రావితాలు అడ్డుపడతాయి. కానీ కణం లోపల ద్రావితం తక్కువగా ఉండటం వల్ల లోపలి నీటి అణువులు సులభంగా బయటకు వచ్చేస్తాయి. ఫలితంగా లోపలికి వెళ్ళే నీటి కంటే బయటకు వచ్చే నీటి అణువులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే నికర ప్రవాహం బయటికే ఉంటుంది. ఇలా కణం లోపలి నీరంతా ద్రవాభిసరణ ద్వారా బయటకు వెళ్ళిపోవడాన్ని బాహ్య ద్రవాభిసరణం అంటారు. దీనివల్ల కణం పూర్తిగా ముడుచుకుపోయి కృషించిపోతుంది. సో, ఈ 3 ప్రక్రియలను మనం నిజ జీవితంలో ఎర్ర రక్త కణాలలో స్పష్టంగా చూడొచ్చు. పటంలో కింద ఉన్న వరుసను ఒకసారి గమనించండి. ఎడమవైపు కింద గమనిస్తే ఎర్ర రక్త కణాన్ని అల్పగాఢత ద్రావణంలో ఉంచినప్పుడు నీరు వేగంగా కణం లోపలికి ప్రవేశించి అది ఉబ్బిపోయి పగిలిపోయే ప్రమాదం ఉంది. అదే మధ్యలో ఉన్న పటంలో అదే ఎర్ర రక్త కణాన్ని సమగాఢత ద్రావణంలో ఉంచినప్పుడు నికర ప్రవాహం శూన్యం కాబట్టి అది తన సాధారణ ఆకృతిలోనే ఆరోగ్యంగా ఉంటుంది. చివరిగా కుడివైపు కింద చూస్తే ఎర్ర రక్త కణాన్ని అధిక గాఢత ద్రావణంలో ఉంచినప్పుడు బాహ్య ద్రవభిసరణం జరిగి కణంలోని నీరంతా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు కణం పూర్తిగా ముడతలు పడి కృషించిపోతుంది. ద్రావణాల గాఢతను బట్టి కణత్వచం గుండా నీరు ఎలా ప్రయాణిస్తుందో ఈ ఉదాహరణల ద్వారా మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ప్లాస్మా పొర
ఒక వర్ణాత్మక పారగమ్య త్వచంలా పనిచేస్తూ నీటి అణువుల కదలికను మాత్రమే నియంత్రిస్తుంది. అల్పగాఢత ద్రావణంలో కణం లోపలికి నీరు చేరి ఉబ్బిపోతుంది. సమగాఢత ద్రావణంలో నీటి నికర ప్రవాహం శూన్యం కావడంతో కణం స్థిరంగా ఉంటుంది. అధిక గాఢత ద్రావణంలో కణంలో నీరు బయటకు వెళ్ళిపోయి కణం పూర్తిగా కృషించిపోతుంది.